పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండమునందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like ఇది that. చాలా పొరపాటు. It's a mistaken idea. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడాను ఉంటున్నది. That which is present in an atom is present. అణు ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు. There's no difference between microcosm and the macrocosm. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. In a small tiny seed there is a gigantic tree. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. That big tree is contained within a seed. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. Within a seed we don't find the tree. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వము. That is the atomic principle there. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. Within that atom lies the macrocosm. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనమునందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధంగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడాను లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man.